హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. కంప్యూటర్ టిప్స్ అండ్ ట్రిక్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు వీడియోలో మీకు మైక్రోసాఫ్ట్ ఆఫీసు ఎటువంటి ప్రొడక్ట్కి అవసరం లేకుండా, ప్రొడక్ట్కి పర్చేజ్ చేయకుండా మీ సిస్టంలో మైక్రోసాఫ్ట్ ఆఫీస్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఎటువంటి ప్రొడక్ట్కి అవసరం లేదు, క్రాక్ వర్షన్ అవసరం లేదు. పర్మనెంట్గా మీ సిస్టంలో మైక్రోసాఫ్ట్ ఆఫీసు ఇన్స్టాల్ చేసుకోవడానికి నేను చెప్పబోయే ప్రాసెస్ని చేసినట్లయితే మీకు ఎంఎస్ ఆఫీస్ పర్మనెంట్గా మీ సిస్టంలో ఇన్స్టాల్ అవుతుంది. ఎలా చేయాలనో ప్రాసెస్ చెప్తాను. ఈ ప్రాసెస్ని ఫాలో అయినట్లయితే మీ సిస్టంలో, మీ కంప్యూటర్లో, ల్యాప్టాప్లో మైక్రోసాఫ్ట్ ఆఫీస్ 365 ఈజీగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ముందుగా మీరు గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసుకొని ఈ వెబ్సైట్ని ఓపెన్ చేసుకోండి. config.office.com ఓపెన్ చేసినట్లయితే ముందుగా మీరు మైక్రోసాఫ్ట్ 365 మీ సిస్టంలో కానీ ల్యాప్టాప్లో కానీ ఇన్స్టాల్ చేసుకోవడానికి ముందు కాన్ఫిగరేషన్ ఫైల్ని క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. క్రియేట్ న్యూ కాన్ఫిగరేషన్ కనిపిస్తుంది. ఇంట్లో క్రియేట్ అనే బటన్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు కాన్ఫిగరేషన్ ఫైల్ని ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలో చెప్తాను. విచ్ ఆర్కిటెక్చర్ డూ యూ వాంట్ టు డిప్లాయ్, 32-bit ఆపరేటింగ్ సిస్టమా, 64-bit ఆపరేటింగ్ సిస్టమా చూసుకొని మీరు ఈ ఎంఎస్ ఆఫీస్ కూడా మీ ఆపరేటింగ్ సిస్టమ్ 32-bit అయినట్లయితే 32-bit సెలెక్ట్ చేసుకోండి. మీ ఆపరేటింగ్ సిస్టమ్ 64-bit అయినట్లయితే 64 సెలెక్ట్ చేసుకోండి. కింద మీకు ఆఫీస్ సూట్స్ అని ఉంటుంది. నేనైతే ఆఫీస్ LTSC ప్రొఫెషనల్ ప్లస్ 2024 వాల్యూమ్ లైసెన్స్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ మీకు ఏ యాప్స్ కావాలనేది మీరు సెలెక్ట్ చేసుకోండి. నాకు ఓన్లీ ఎక్సెల్, వర్డ్, పవర్ పాయింట్ ఈ మాత్రమే కావాలి. మిగతా అన్నీ కూడా అన్చెక్ చేసుకుంటున్నాను. మీకు టోటల్గా అన్ని యాప్స్ కావాలంటే మాత్రం అన్ని యాప్స్ని కూడా ఆన్లో పెట్టేస్తే మీకు ఆ యాప్స్ మొత్తం కూడా ఇన్స్టాల్ అవుతుంది. ఏ యాప్స్ కావాలన్నా మీకు వాటిని ఆన్లో ఉంచినట్లయితే ఆ యాప్స్ ఇన్స్టాల్ అవుతాయి. నాకు ఓన్లీ ఎక్సెల్, వర్డ్, పవర్ పాయింట్ కావాలి కాబట్టి ఆ 3 ఆప్షన్స్ మాత్రమే ఆన్లో ఉంచాను. నెక్స్ట్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోండి. ఇంగ్లీష్, యునైటెడ్ స్టేట్స్ సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ క్లిక్ చేయండి. ఇందులో ఇంపోర్ట్, ఎక్స్పోర్ట్ అనేది ఉంటుంది. మీ కాన్ఫిగరేషన్ ఫైల్ని మొత్తం కూడా ఎక్స్పోర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎక్స్పోర్ట్ బటన్ మీద క్లిక్ చేయండి. ఇందులో సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఆఫీస్ ఓపెన్ XML ఫార్మాట్స్ సెలెక్ట్ చేసుకొని ఓకే క్లిక్ చేయండి. టర్మ్స్ అండ్ కండిషన్స్, లైసెన్స్ అగ్రిమెంట్ని చెక్ మార్క్ పెట్టుకోండి. ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేయండి. మీకు ఆ కాన్ఫిగరేషన్ ఫైల్ అనేది, XML ఫైల్ అనేది డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్లో కాన్ఫిగరేషన్ ఫైల్ అనేది డౌన్లోడ్ అయిపోయింది. నెక్స్ట్ మీరు మైక్రోసాఫ్ట్ ఆఫీస్ని ఇన్స్టాల్ చేసుకోవడానికి ఒక డిప్లాయ్మెంట్ టూల్ని కూడా, ఆఫీస్ డిప్లాయ్మెంట్ టూల్ని కూడా ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, మైక్రోసాఫ్ట్ ఆఫీస్ని ఇన్స్టాల్ చేసుకోవడానికి డిప్లాయ్మెంట్ టూల్ని మరియు కాన్ఫిగరేషన్ ఫైల్ని క్రియేట్ చేసుకోవడానికి మీకు డిస్క్రిప్షన్లో URL లింక్స్ ఇచ్చాను. ఆ URL లింక్ ద్వారా మీరు సైట్ ఓపెన్ చేసుకొని అందులోంచి మీరు మైక్రోసాఫ్ట్ ఆఫీస్ డిప్లాయ్మెంట్ టూల్ని, కాన్ఫిగరేషన్ ఫైల్ క్రియేట్ చేసుకోవడం కూడా ఆ 2 సైట్ల నుంచి క్రియేట్ చేసుకొని మీరు ఎంఎస్ ఆఫీస్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఆఫీస్ డిప్లాయ్మెంట్ టూల్ కోసం ఈ వెబ్సైట్ని ఓపెన్ చేసినట్లయితే ఆఫీస్ డిప్లాయ్మెంట్ టూల్ అనేది ఇలా డౌన్లోడ్ బటన్ వస్తుంది. డౌన్లోడ్ క్లిక్ చేసుకోండి. ఆఫీస్ డిప్లాయ్మెంట్ టూల్ అనేది డౌన్లోడ్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తారంటే ఎక్కడైతే డౌన్లోడ్ అయిందో ఆ పాత్ దగ్గరికి వెళ్ళండి. గ్రామ్స్, ఇది ఆఫీస్ డిప్లాయ్మెంట్ టూల్ కట్ చేసుకోండి. కాన్ఫిగరేషన్ ఫైల్ని, ఆఫీస్ డిప్లాయ్మెంట్ టూల్ని రెండింటిని ఒక దగ్గర పేస్ట్ చేసుకోండి. మీరు ఆఫీస్ డిప్లాయ్మెంట్ టూల్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత డబల్ క్లిక్ చేయండి. ఆఫీస్ డిప్లాయ్మెంట్ టూల్ని ఇన్స్టాల్ చేసుకోండి. క్లిక్ హియర్ టు యాక్సెప్ట్ ద మైక్రోసాఫ్ట్ లైసెన్స్ టర్మ్స్ చెక్ మార్క్ పెట్టండి. కంటిన్యూ క్లిక్ చేయండి. ఈ ఫైల్స్ ఎక్స్ట్రాక్ట్ చేసుకోవడానికి ఎక్కడ ఎక్స్ట్రాక్ట్ చేయాలనేది పాత్ అడుగుతుంది. మీరు డౌన్లోడ్లో కాన్ఫిగరేషన్ ఫైల్ ఉంచారు కాబట్టి డౌన్లోడ్లోనే ఎక్స్ట్రాక్ట్ చేసుకోండి. ఫైల్స్ అన్నీ ఎక్స్ట్రాక్ట్ అయిపోయాయి. డౌన్లోడ్లో చూడండి, కాన్ఫిగరేషన్ ఫైల్, సెటప్ ఫైల్, కాన్ఫిగరేషన్ ఆఫీస్ 365 S64. మీరు ఈ కాన్ఫిగరేషను ప్లస్ సెటప్ ఫైల్ని రెండింటిని కూడా ఒక న్యూ ఫోల్డర్ క్రియేట్ చేసుకొని ఆఫీస్ 365 అని పెట్టుకోండి. _365 ఫోల్డర్ నేమ్ పెట్టేసుకొని
ఈ కాన్ఫిగరేషన్ ఫైల్ని మరియు సెటప్ ఫైల్ని రెండింటిని కూడా క్రియేట్ చేసుకున్నటువంటి ఆఫీస్ 365 ఫోల్డర్లో పేస్ట్ చేసుకోండి. కాన్ఫిగరేషన్ ఫైల్ క్రియేట్ చేసుకున్నాము. ఆఫీస్ డిప్లాయ్మెంట్ టూల్ని కూడా ఇన్స్టాల్ చేసుకున్నాము. ఇప్పుడు మీరు ఆఫీస్ డిప్లాయ్మెంట్ టూల్ని సెటప్ ఫైల్ని డౌన్లోడ్లో ఆఫీస్ 365 ఫైల్లో కాన్ఫిగరేషన్ సెటప్ ఫైల్ ఉంది కాబట్టి ఈ సెటప్ని మీరు కమాండ్ ప్రాంప్ట్ ద్వారా చేసినట్లయితే మైక్రోసాఫ్ట్ ఆఫీస్ 365 అనేది మీ సిస్టంలో ఇన్స్టాల్ అవుతుంది. ఇది ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మీరు సెర్చ్ బటన్లో సిఎండి అని టైప్ చేయండి. కమాండ్ ప్రాంప్ట్ వస్తుంది. కమాండ్ ప్రాంప్ట్ని లైనాజ్ అడ్మినిస్ట్రేటర్ ద్వారా ఓపెన్ చేయండి. ఇందులో సిడి స్పేస్ ఈ కాన్ఫిగరేషన్ ఫైల్ ఎక్కడైతే ఉందో ఆ పాత్ని మీరు సెలెక్ట్ చేసుకొని ఆ పాత్ని మొత్తం కూడా కాపీ చేసుకొని ఈ కమాండ్ ప్రాంప్ట్లో సిడి స్పేస్ ఆ ఫైల్ ఉన్నటువంటి పాత్ని పేస్ట్ చేసుకోండి. ఎంటర్ ప్రెస్ చేయండి. మన కాన్ఫిగరేషన్ ఫైల్ ఎక్కడైతే ఉన్నదో ఆ పాత్లోకి వెళ్ళాము. ఇప్పుడు ఇంకో కమాండ్ setup.exe స్పేస్ బై కాన్ఫిగర్ స్పేస్ configuration.xml అని టైప్ చేసుకొని ఎంటర్ ప్రెస్ చేసినట్లయితే మీకు మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అనేది ఇన్స్టాల్ చేయడానికి రెడీ అవుతుంది. ఇది ఇంటర్నెట్ స్పీడ్ని బట్టి తొందరగా అవుతుంది. అదేవిధంగా మీరు ఎక్కువ యాప్స్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మైక్రోసాఫ్ట్ ఆఫీస్లో ఎక్సెల్, పవర్ పాయింట్, వర్డ్ కాకుండా మిగతా అన్ని యాప్స్ కూడా సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఇన్స్టాల్ కావడానికి చాలా టైం తీసుకుంటుంది. తక్కువ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీకు కావాల్సినవి తక్కువ టైం తీసుకుంటుంది. మరి అదేవిధంగా ఇంటర్నెట్ స్పీడ్ని బట్టి కూడా ఈ ఇన్స్టాలేషన్ అనేది ఆధారపడి ఉంటుంది. మీకు మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అనేది ఎంత పర్సెంటేజ్ అవుతుంది అనేది ఇక్కడ టాస్క్ బార్లో చివరిన మీకు కనిపిస్తూ ఉంటుంది. ఇలా మీకు బ్యాక్గ్రౌండ్లో ఇన్స్టాల్ అవుతున్నట్టు కనిపిస్తుంది. 2% అయిపోయింది, 3% అయింది. టైం ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి మీరు మీ సిస్టమ్ యొక్క కాన్ఫిగరేషన్ బట్టి మీ యొక్క ఇంటర్నెట్ స్పీడ్ని బట్టి కూడా ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అనేది ఫాస్ట్గా స్లోగా ఉండటం జరుగుతుంది. ఇన్స్టాలేషన్ ప్రాసెస్ 100% అయిపోయేంత వరకు కూడా మీరు నెట్ ఆఫ్ చేయొద్దు, కంప్యూటర్ని రీస్టార్ట్ చేయొద్దు. 10% ఇన్స్టాల్ అయింది, 57% కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ 50% వరకు చాలా స్లోగా అవుతుంది, తర్వాత నుంచి మీకు ఫాస్ట్గా అయిపోతుంది. 66% ఇన్స్టాల్ అయిపోయింది, 92% ఆల్మోస్ట్ అయిపోయింది. మైక్రోసాఫ్ట్ 365 అండ్ ఆఫీస్ యు ఆర్ ఆల్ సెట్. మైక్రోసాఫ్ట్ 365 ఆఫీస్ యాప్స్ అనేవి మీ సిస్టంలో సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయిపోయినవి. క్లోజ్ బటన్ మీద క్లిక్ చేయండి. అలాగే ఈ కమాండ్ ప్రాంప్ట్ని కూడా క్లోజ్ చేసుకోండి. ఇప్పుడు మీరు ఇన్స్టాల్ అయిన తర్వాత యాప్స్ ఓపెన్ చేసుకోండి. వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్. వర్డ్ ఓపెన్ చేస్తున్నాను. ఫస్ట్ టైం ఓపెన్ చేసినప్పుడు లైసెన్స్ అగ్రిమెంట్ అడుగుతుంది, యాక్సెప్ట్ చేయండి. వర్డ్ ఓపెన్ అయింది. నెక్స్ట్ క్లిక్ చేయండి. డోంట్ సెండ్ ఆప్షనల్ డేటా మీద క్లిక్ చేసుకోండి. డన్. మీ సిస్టంలో ఎంఎస్ ఆఫీస్ అనేది సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయిపోయింది. ఎక్సెల్ కూడా చూద్దాం. ఎక్సెల్ కూడా ఇన్స్టాల్ అయిపోయింది. ఓకే మీరు క్లిక్ చేయండి. పవర్ పాయింట్ కూడా ఇన్స్టాల్ అయిపోయింది. ఈ విధంగా మీరు ఎంఎస్ ఆఫీస్ని ఎటువంటి ప్రొడక్ట్ కీ పర్చేజ్ చేయకుండా, ఎటువంటి క్రాక్ని యూజ్ చేయకుండా మీ సిస్టంలో మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అనేది ఇన్స్టాల్ చేసుకోవచ్చు. నా వీడియో నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ కంప్యూటర్ టిప్స్ అండ్ ట్రిక్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలా మీరు లైక్, షేర్ చేసి నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మరికొన్ని మంచి వీడియోలను మీ ముందుకు తీసుకుని రావడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.